శ్రేష్టమైన నామానికి వందనాలు. సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటగా దేవాతి దేవునికి, అలాగే దైవజనులకు, స్థానికంగా సేవ చేస్తున్న దైవజనులకు, మమ్మల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానించిన కుటుంబానికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరు బాగున్నారా? అనేక ప్రాంతాలకి తిరుగుతూ ప్రతి నెలలో మానక ఒక సువార్త సభను పెట్టాలి అనే ఆలోచనతో వ్యయ ప్రయాసాలైనప్పటికీ కూడా పెట్టడానికి దేవుడు ఆయన ఉచిత కృపను అనుగ్రహించారు. భారం ఒక్కటే, కొంతమంది అయినా సరే సువార్తను విని సువార్తను అంగీకరించి దేవునికి దగ్గరగా చేరాలి, దేవునికి నామానికి మహిమకరంగా బ్రతకాలి. ఆయన వచ్చినప్పుడు లేక మనం చనిపోయినప్పుడు ఖచ్చితంగా అనేక మందిని పరలోక రాజ్యంలోకి దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలి అనే ఆశ, ఆకాంక్ష తప్ప రెండో ఉద్దేశం ఏమీ లేదండి. ఇంచుమించుగా 50 కిలోమీటర్ల పైనే దూరం ప్రయాణించి ఇక్కడ రావడానికి దేవుడు ఆయన ఉచిత కృపను అనుగ్రహించారు. మిమ్మల్ని చూడడం, మీ మధ్యకు రావడం మాకు చాలా సంతోషం. ఆమేన్. చక్కని వర్తమానాల ద్వారా దేవుడి రోజు ఈ రాత్రికాల సమయంలో మనలందరినీ కూడా ఆత్మీయంగాను, ఆత్మానుసారంగాను, శారీరకంగాను మనల్ని ఉజ్జీవపరచబోతున్నాడు దేవుడు. ఈ ఉజ్జీవం ఈ మీటింగ్స్ వరకు లేకపోతే మన వరకు పరిమితం కాకుండా ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు యేసును తెలుసుకోకుండా, ఒకవేళ తెలుసుకున్నప్పటికీ నామకార్థం జీవితంతో జీవించేవారు కొందరైతే, కొందరు ఇంకా అంగీకరించకుండా దేవుని దగ్గరికి రాకుండా దూరంగా తిరిగేవారు కొందరు. ఏ మంటనైతే పొందుకుంటామో, ఏ ఉజ్జీవనైతే పొందుకుంటామో, ఎలా మన హృదయం మండింపబడుతుందో అదేవిధంగా అనేక మంది మన్నించబడాలి ప్రభువా, అనేక మంది ప్రోత్సాహకరంగా మారాలిన ఆత్మీయ జీవితం అని ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నవారు ప్రార్థనా పూర్వకంగా అనేక మందిని ప్రభావితం చేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది, శ్రేష్టమైనది ప్రేమ. ఆమేన్. ఈ లోకంలో ప్రేమ అవసరం లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు. ఉన్నారా చెప్పండి? ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ కూర్చున్న వారంటే ప్రపంచంలో ఇంచుమించుగా 800 కోట్ల మంది జనాభా ఉంటే 800 కోట్ల మంది కూడా ఆశించేది, ఆశపడేది దేనికోసం తెలుసా? ప్రేమ కోసం. నన్ను ఎవరైనా ఇష్టపడితే బాగుండు, నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండు. నేను చెప్పేది యవనస్తురాలు మధ్య ఉండే ప్రేమ కోసమో, ఈరోజు లోకంలో కనిపిస్తున్న ప్రేమల కోసమో నేను మాట్లాడతలేదు. కానీ తల్లి బిడ్డ మధ్య ఉండే ప్రేమ, లేకపోతే బిడ్డ మీద తండ్రికి ఉండే ప్రేమ, లేకపోతే తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమ, ఇలా రకరకాల ప్రేమలు ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా ప్రేమను కోరుకోని మనిషి అంటూ ఎవరు లేరు. ఏదో రీతిగా సంఘానికి వెళుతున్నాం అనుకోండి, నన్ను అందరూ ప్రేమిస్తే బాగుండు అనుకోరా? నాతో అందరూ బాగా మాట్లాడితే బాగుండు అనుకోరా? అయితే ఈ సమాజానికి ఏం కావాలి? ప్రేమ కావాలి. అయితే ప్రేమ అంటే అర్థం చెప్పండి అని అడిగితే కనుక చాలామందికి ప్రేమ యొక్క అర్థం తెలియట్లా. ప్రేమ అంటే అనుకున్నది ఏంటంటే ఆకర్షణ. ఆ అమ్మాయి బాగుంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, లేక ఆ అబ్బాయి బాగున్నాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. ప్రేమకి చిహ్నంగా ఏం చెప్పాను? ఐ లవ్ యూ అని చెప్పేశాను. ఆ ప్రక్క నుంచి ఐ లవ్ యూ టూ వస్తే ఆమె నన్ను ప్రేమించినట్టు, లేక అతను నన్ను ప్రేమించినట్టు అని చెప్పేసి ప్రేమ అనే ముసుగులో ఇదే నిజమైన ప్రేమ, ఇదే అసలైన ప్రేమ అని చెప్పేసి మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ఐ లవ్ యూతో స్టార్ట్ అయిన ప్రేమ అది నిజంగా ప్రేమ అయితే, అది యథార్థమైన ప్రేమ అయితే చచ్చే వరకు ఉండాలి. కానీ ఎన్నో మధ్యలోనే ఎందుకు ఆగిపోతున్నాయి? మధ్యలోనే ఎందుకు పతనమైపోతున్నాయి? మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు నచ్చిన ఆమె కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు? ఒకప్పుడు నచ్చిన అతను కొన్ని నెలలు పోయిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు? నీ ప్రేమలో యథార్థత లేదు. అసలు నీ ప్రేమ నిజమైనది కాదు. ప్రేమ అంటే గుర్తొచ్చే బంధం, ప్రేమ అంటే గుర్తొచ్చేది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే బైబిల్లో చక్కని మాట ఉంది.
ఆ మాట ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎక్కడుంది మాట? యోహాను సువార్త 3:16 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు నీకు ప్రేమ గురించి ఎంత అవగాహన ఉందో, ప్రేమ గురించి నీకు ఏమి తెలుసో నాకు తెలియదు, కానీ ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్పాలని మీ మధ్యకు రావడం జరిగింది. ఈ మాటలు చెబుతున్నప్పుడు కొంతమంది నన్ను ఈ లోకంలో ప్రేమించేవారు చాలామంది ఉన్నారండి. నన్ను అక్కను చేర్చుకున్నవారు చాలామంది, బంధువుల రూపంలో, స్నేహితుల రూపంలో, శ్రేయభిలాషుల రూపంలో చాలామంది ఉన్నారు. తల్లి రూపంలో, తండ్రి రూపంలో, ఏదో రూపంలో కూడా నన్ను ప్రేమించేవారు ఉన్నారని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. మరికొంతమంది నన్ను ప్రేమించేవారు ఎవరు లేరండి, ఆదరించేవారు ఎవరు లేరండి, హక్కుని చేసేవారు ఎవరు లేరండి అనే బాధపడేవారు కొంతమంది ఉండొచ్చు. అయితే బాధపడేవారులారా, శుభవార్త, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆయన ప్రాణం మీకోసం ఇచ్చేంతగా. ఒకవేళ మనల్ని చూసి ఎవరైనా సరే, చదువు లేదురా నీకు, సరిగ్గా నువ్వు మాట్లాడలేవు, నువ్వు నెత్తినెత్తిగా మాట్లాడతావు, కుంటోడివి నువ్వు, గుడ్డోడివి నువ్వు, నాలా ఇంగ్లీష్ మాట్లాడగలవు నువ్వు, నాలా ఉద్యోగం చేస్తున్నావు నువ్వు, మురికోడివి నువ్వు, మట్టోడివి నువ్వు, దిగజారిన వర్గానికి చెందినవాడివి నువ్వు, నువ్వు కులం తక్కువవాడివి అని ఈ లోకంలో ఉన్న మనుషులను నువ్వు విమర్శించవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హృదయానికి హత్తుకున్నాడు నిన్ను. ఆయన నీ కులంతో పని లేదు, నీ మతంతో పని లేదు, నీ ప్రాంతంతో పని లేదు, నీ భాషతో పని లేదు, నీ రంగుతో పని లేదు. ఈరోజు ప్రేమ ఎలా ఉందంటే, నల్లగా ఉండే ఒక అమ్మాయిని ప్రేమించమని చెప్పండి. ఒక అబ్బాయి తెల్లగా ఉన్న అమ్మాయిని వచ్చుద్దడికి. కారణం, పై రూపాన్ని చూస్తున్నాడు. ఈరోజు ప్రేమల మధ్యలోనే ఆగిపోవడానికి, ఎన్నో పిల్లలు పెటాకులు కావడానికి, ప్రారంభంలో ఉన్న ప్రేమ చివరి వరకు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ పట్ల సరైన అవగాహన లేకపోవడం. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమ అంటే ఇచ్చేది, ప్రేమ అంటే ఇవ్వటం, ఆశించడం కాదు. ఈరోజు ప్రేమల్లో సమస్య ఎక్కడ వచ్చి పడిందంటే, ఇవ్వటం కాదండి, ఆశించడం ఎక్కువైపోయింది. వాడిని ప్రేమిస్తే నాకు అది ఇస్తాడేమో, ఈవిని ప్రేమిస్తే నాకు అది ఇస్తుందేమో, నా తల్లి నాకు అది ఇస్తుందేమో, లేక నా తండ్రి నాకు అది ఇస్తాడేమో అని చెప్పేసి ఎక్కువగా ఆలోచన పెరిగిపోయి, ఎక్కువగా ఆశలు పెరిగిపోయి, ఈరోజు ప్రేమ అంటే ఇవ్వటం అనే మాటను మర్చిపోయి ప్రేమ అంటే తీసుకోవడం అనుకుంటున్నారు చాలామంది. అది నిజమైన ప్రేమ కాదు. ఒక యవనస్తుల ప్రేమ గురించి నేను చెప్పి నా వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తా. టైం పరిగెడుతుంది కాబట్టి ఈరోజు ఒకవేళ కాస్త లేట్ అయినా సరే మీరు శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వచ్చాం. ఇంచుమించుగా మనలా ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు వెళ్తే తప్ప మా గ్రామాలకి, మా ప్రాంతాలకి చేరుకోలేం. ఈరోజు మరలా ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈరోజు బ్రతికున్న మనము రేపు ఉంటామో ఉండమో తెలీదు. ఫిలిప్పైన్స్ దేశంలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక ఆమెని గాఢంగా ప్రేమించి, ఆమె ఇతన్ని ప్రేమించింది, ఈమె అతన్ని ప్రేమించింది. ప్రేమలో పనికిమాల వేషాలు వేలా. పెళ్లి ఫిక్స్ అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మరలా ఆర్మీలోకి వెళ్ళి 3 నెలలు పోయిన తర్వాత మరలా వచ్చి వివాహం చేసుకుంటున్నామని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక యుద్ధం జరిగితే 2 కాళ్ళు పోయాయి, మోకాళ్ళు పైకి 2 కాళ్ళు పోయాయి. ఆయన ప్రేయసిగా ఉన్న పెళ్లి చేసుకోబోతున్న ఆమెకు ఒక ఉత్తరం రాశాడు. ఏమనంటే, అమ్మా నా పరిస్థితి ఏమీ బాగాలేదు, ఇక్కడ యాక్సిడెంట్లో ఒక యుద్ధం వచ్చినప్పుడు ఒక బాంబు పేలుడు సంభవించి నా 2 కాళ్ళు కూడా మోకాళ్ళు పైకి తీసేయడం జరిగింది. ఈరోజు నిన్ను పెళ్లి చేసుకుంటే ఏమాత్రము కూడా నేను పోషించే స్థాయి నాకు ఉండదేమో. ఒకవేళ ఆస్తి అంతస్తు ఉండి ఒకవేళ నిన్ను పోషించగలిగినా సరే, ఈ నాలాంటి వాడిని చూసి, అంగవైకల్యం ఉన్నవాడిని చూసి చేసుకుని నువ్వు బాధపడ్డం తప్ప ఏం లేదు. కాబట్టి ఒక మంచి అబ్బాయిని చూసుకుని నువ్వు పెళ్లి చేసుకో అమ్మా అని చెప్పేసి ఉత్తరం రాసి ముగించేశాడు. 3 నెలలు అయిపోయింది. అతను ట్రైన్లో వస్తున్నప్పుడు అతను అనుకున్నాడు, నా కోసం ఎవరు రారు, ఎందుకంటే నాకు ఎవరు లేరు, ఉన్న ఒక్క ఆమెని వేరే పెళ్లి చేసుకోమని చెప్పేసి ఉత్తరంలో రాసేసాను. నేను ఒక అనాథను ఈరోజు అని అనుకుంటూ ట్రైన్ దిగిన వెంటనే ఈమె
ఈ ముందు కదా పెళ్లి చేసుకోబోయే ఆమె రైల్వే స్టేషన్లో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ట్రైన్ దిగి వస్తూ ఉంటే, నువ్వు వచ్చేవేంటమ్మా, చెప్పాను కదా రావద్దని, ఎవరినో చేసుకుని ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉంటుంది అనుకున్నాను, ఏం చెప్పడానికి వచ్చావు ఇంతకే నువ్వు అంటే, నేను ప్రేమించింది నీ పై రూపాన్ని కాదు, నేను ప్రేమించింది నీ కాళ్ళలో చేతుల్లో కాదు, నేను ప్రేమించింది నీ ముఖాన్ని కాదు, నీ హృదయాన్ని చూసి నీ మనస్సును చూసి నేను ఇష్టపడ్డాను. ఇది మనకి వినటానికి బాగానే ఉంటుంది, ఆమె అనుకోవడానికి, హల్లెలూయా అనుకోవడానికి, నిజమే కదా ఇది నిజమైన ప్రేమ, ట్రూ లవ్ అనుకోవడానికి బాగుంటుంది. కానీ ఒక్కసారి అన్వయించుకుని నీ జీవితానికి అమర్చుకుని చూడు ఒకసారి. ఈరోజు భార్యలో చిన్న బలహీనత ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే, భర్తలో చిన్న బలహీనత ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే, 2 కాళ్ళు లేని ఆ అబ్బాయిని సహించడానికి, భరించడానికి ఆమె సిద్ధమైంది. నీ హృదయాన్ని చూసి నేను ప్రేమించా, చచ్చే వరకు నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని, నీవు తప్ప వేరే యజమానుడు నాకు వద్దు, మనిద్దరం కలిసి ఉందాం. ఇది ఒక యథార్థ గాథ. ఫిలిప్పైన్ దేశంలో జరిగింది ఇది. అది నిజమైన ప్రేమ. ఈ లోకంలో ఎక్కడ చూసినా సరే ప్రేమలో మోసం ఉంది, ఎక్కడ చూసినా సరే ప్రేమలో కపటం ఉంది, ఎక్కడ చూసినా సరే ప్రేమలో ఏదో ఆశించే తత్వం ఉంది. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న ప్రేమలో బంధువుల్ని ప్రేమిస్తున్నావు, కూతుర్ని ప్రేమిస్తున్నావు, కొడుకుని ప్రేమిస్తున్నావు, లేకపోతే ఏదో మా ప్రేమలో నువ్వు బందీ అయిపోయి ఉన్నావు. నీ ప్రేమలో యథార్థత ఉందా? నీ ప్రేమలో నిజం ఉందా? నిజం లేకపోతే కనుక ఈరోజు దేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నన్ను ఎవ్వరూ పట్టించుకునేవారు లేరండి, దుర్మార్గునండి, దుష్టునండి, పాడైపోయిన వాడినండి, పతనమైపోయిన వాడినండి, వ్యసనాల చేత వాటి చేత వీటి చేత ఉన్న నన్ను ఎవరు ప్రేమిస్తారు? నా భార్యకి నన్ను పట్టించుకోవట్లేదు, నా బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేదు, సమాజంలో గౌరవం లేదు, వీధిలోకి వెళ్తే నువ్వు వెళ్ళరా అంటున్నారు. అలా ఉంది నా పరిస్థితి. బ్రదర్స్, కృంగిపోకు, అమ్మ కృంగిపోకు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న, సేవిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సువార్త నీకు తెలుసా? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఆయన జాలి నీకు అర్థమైందా? ఆయన అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని, అనగా ద్వితీయము లేనివాడు ఒక్కగానొక్క కుమారుని. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నీ కోసం నా కోసం నువ్వు నేను బ్రతకాలి అంటే, నువ్వు నేను సుభిక్షంగా జీవించాలి అంటే, నువ్వు నేను పాపం అనే కట్ల చేత బంధింపబడి బందీలైపోయి చావలేక బ్రతకలేక సతమతమైపోతూ ఉన్న మనల్ని కాపాడడానికి కాస్తంత మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో, సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ కనుక ఈరోజు ఈ లోకంలోకి మనం ఎలా వచ్చామంటే, మీ బిడ్డలను ఎవరో ఒకరిని, డాడీ అమ్మా నేను కాస్త సిటీకి వెళ్ళొస్తా, పరిసరాలు చూసి వస్తా, హైదరాబాద్ వెళ్తాను, వెళ్ళి అక్కడ అన్నీ కూడా చూసి, గోల్కొండ కోట ఉంటుందంట, నా హుస్సేన్ సాగర్ ఉంటుందంట, అవన్నీ నేను చూసి వస్తాను అని చెప్పేసి మీ బిడ్డ మీతో అన్నాడు అనుకోండి. అని మీ బిడ్డ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మీరు మంచిగా పంపించారు, మంచిగా వెళ్ళమని చెప్పారు. 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, నెల అవుతుంది. నెల అయిన తర్వాత వచ్చాడు. ఎలా వచ్చాడు? త్రాగుబోతుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? తిరుగుబోతుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక సిగరెట్ కాల్చుకుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు? వేరే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు. మీరు అలా పంపించారా? పంపించినప్పుడు మీరు నిజంగా ఏ తల్లి తండ్రిని బాధపడతారా? పడరా అలా వస్తే? కడుపును పుట్టిన కుమారుడు లేక కుమార్తె పాడైపోయి పతనమైపోయి నీ మాట అంటే లెక్క లేకుండా వస్తే బాధ ఉంటుందా ఉండదా? మీరందరూ మాట్లాడాలి. ఉంటుంది కదా బాధ? ఒరే ఇదేంటి, ఎలా వెళ్ళావరా నువ్వు, ఎలా వచ్చావేంటి అనే బాధ ఉంటుందా ఉండదా? దేవుడు పడుతున్న వేదన కూడా ఇదే. నువ్వు నేను ఒకప్పుడు పుట్టినప్పుడు మనం తాగుబోతుగా పుట్టామా? పుట్టినప్పుడు తిరుగుబోతుగా పుట్టామా? పుట్టినప్పుడు బూతులు మాట్లాడేవారుగా పుట్టామా? పుట్టినప్పుడు మనలో చిన్న కల్మషమైన ఉందా? చిన్న అపవిత్రత ఉందా? నువ్వు ఎలాగైతే వచ్చావో ఈ భూమి మీద నిన్ను చేయడానికి దేవుడి యొక్క ప్రప్రథమైన ఉద్దేశం, ఈ భూమి మీద దేవునికి ఆరాధన జరగాలి. అది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఆదాము అవ్వ ఏదైనా తోటలో పాడు చేశారు. వారి ద్వారా పాపము మనందరిలోకి వచ్చేసింది. భూలోకాన్ని కాస్తంత చూస్తారండి మీరు, అది ఎలా ఉందో దాని అందాల్ని, అక్కడ చక్కని భూమిని మీ అందరి కోసం చేశాను, అది చూసి మరలా నా దగ్గరికి రండి అని చెప్పేసి దేవుడు ఒక తలంపుతో, ఒక ఉద్దేశంతో మనందరినీ కూడా భూమి మీదకి పంపించాడు.
వచ్చిన మనం తిరిగి అలాగే వెళ్ళగలుగుతున్నామా? కక్షకు లేకుండా, కుతంత్రాలు లేకుండా, కుట్రలు లేకుండా, అబద్ధం లేకుండా, అన్యాయం లేకుండా, అక్రమ సంపాదన లేకుండా, అక్రమ సంబంధాలు లేకుండా, త్రాగులు లేకుండా, తిరుగులు లేకుండా, దగా లేకుండా, ఏమీ లేకుండా ఎలాగొచ్చావో నువ్వు అలా వెళ్ళగలుగుతున్నావా? ఈ మీటింగుల యొక్క మెయిన్ ఉద్దేశం రక్షింపబడిన వారు రక్షింపబడాలి. రక్షించబడి ఎవరైతే దిగజారిపోతున్నారో, ఎవరైతే ఇంకా కట్టబడలేకపోతున్నారో, ఎవరైతే పూర్తిగా దేవుడితో సరైన సత్సంబంధాన్ని కలిగి లేకపోతున్నారో వారందరి కోసం కూడా ఈ మీటింగ్స్ పెట్టడానికి కారణం అయ్యా ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కోసం నా కోసం దేవుడు ఇచ్చేయడం జరిగిందండి. దేవుడు ఇవ్వడం జరిగింది. దేవుడు నీ కోసమే నా కోసమే ఆయన్ని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించాలని చెప్పాడు. ఒక కవి చక్కని మాట అన్నాడు, లోకం అంటే మట్టి కాదో, ఈ లోకం అంటే మనుషులో. ఈ లోకాన్ని ప్రేమించడం అంటే చెట్లను ప్రేమించడం కాదు, రోడ్లను ప్రేమించడం కాదు, ఇల్లును ప్రేమించడం కాదు. నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. ప్రేమకి చిహ్నంగా ఏం చేశాడు తెలుసా? నువ్వు నేను రక్షించబడాలని చెప్పేసి, నువ్వు నేను రక్షణ పొందుకుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పేసి, ఈ నరకము ఎప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆశతో ఉన్న ప్రతి ప్రాణాన్ని కూడా తృప్తిపరచాలి అనే ఉద్దేశంతో, పాపపు కట్లు తెంచాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఆయన వదులుకున్నాడు. ఎందుకు నువ్వు వదులుకున్నావయ్యా? ఎందుకు నీ కుమారుని త్యాగం చేసావయ్యా అంటే ప్రజల మీద ఆయనకున్న ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ఆయన కుమారుని నీ కోసం నా కోసం ఇచ్చేసింది. ప్రేమ అంటే ఏంటి తెలుసా? ఇవ్వటం. మనం అనుకున్న ప్రేమలు కాదు దేవుని ప్రేమ, మనం ఆలోచిస్తున్న ప్రేమలు కాదు దేవుని ప్రేమ, మన ఊహలకి మన ఆలోచనలకి అందనిది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తే చిత్రవద చేసి చంపేలేదాన్ని. ఆయన ఎలా పెరిగారు? తండ్రి దగ్గర లేత మొక్క వలె పెరిగారంట. యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా 53:2. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. దేవునికి స్తోత్రం. తండ్రి యొద్ద ఎలా పెరిగాడు తెలుసా? లేత మొక్కవలే పెరిగాడు. సుకుమారంగా పెరిగాడు. సౌభాగ్యంతో పెరిగాడు. నిత్యము ఆరాధనతో పెరిగాడు. లాంటి ఆయన్ని ఇవ్వడానికి కారణం ఒక్కటే, ప్రేమ అనే బంధం అడ్డుబండిగా నిలిచింది. ఒకవేళ కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకపోతే మనం ఇలా కూర్చుని ఆరాధించడానికి కానీ, యేసు అనే పేరును మన నోటితో పలకడానికి కానీ మనకి అవకాశం ఉండేది కాదు. అవకాశం ఇచ్చింది దేవుడు. దయచేసి ఎవ్వరూ కూడా దేవుని ప్రేమను తక్కువ చేయొద్దండి. దేవుని ప్రేమను ఏమాత్రం కూడా చులకన చేసే ప్రయత్నం చేయొద్దు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ మనల్ని పరలోక రాజ్యానికి నడిపించేది. ఆయన ప్రేమ అమరం. ఎంత ప్రేమిస్తున్నానంటే ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు కొలతలు లేవు. ఒకానొక రోజు ఒక కవి అనుకున్నానంట, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత లోతైనదో ఏదో రకంగా నేను రాయాలి, నేను కవిని కదా, చక్కని పదాలతో వర్ణించాలని చెప్పేసి ఒక పెన్ను తీసుకుని, ఒక పేపర్ తీసుకుని రాయడం ప్రారంభించాడు. కొన్ని పేజీలు రాసిన తర్వాత ఆయనకి ఎంత రాసినా సరే దేవుని తనివి తీరట్లేదు, ఎంత రాసినా సరే ఆ పేజీలు సరిపోవట్లేదు. చివరిగా ఒక 2 లైన్లు రాసేసి ముగించేశాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. పిచ్చోని కాకపోతే దేవుని ప్రేమని కవిగా ఉన్న నేను వివరించి రాయడం మొదలెడితే ఎన్ని నోట్స్లు అయితే సరిపోతాయి అనుకుంటూ ఆయన కొన్ని పదాలు రాసేది ఏమని తెలుసా? ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కూడా కలములుగా మార్చబడితే, అనగా పెన్నులుగా మార్చబడితే, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కలములుగా ఏర్పడితే, ప్రపంచంలో ఉన్న జలాలన్నీ కూడా ఒక సిరాగా మారితే, ఆకాశము ఒక పుస్తకంగా మారితే, కొన్నాళ్ళకు ఈ చెట్లన్నీ కూడా అరిగిపోతాయి, కొన్నాళ్ళకు నదుల్లోనూ సముద్రాల్లోనూ నీరు ఇంకిపోతుంది. కానీ దేవుని ప్రేమ పరిచయం కూడా అవ్వదు. అంత విలువైనది నేను ప్రకటిస్తున్న దేవుని ప్రేమ.
దేవుని ప్రేమ ఎంత గొప్పదనుకుంటారండి. దేవుని ప్రేమ మనిషిని రక్షించి, దేవుని ప్రేమ చచ్చిపోయే వాడిని సహితము బ్రతికించడానికి అవకాశం చూపించేది. ఇంకో విషయం చెప్పడం మీకు, మెల్ గిబ్సన్, మీరు అతని పేరు వినే ఉండరు. అమెరికా దేశంలో ఉన్న అతను ఒకానొక రోజు అప్పులు ఎక్కువైపోయి, మనశ్శాంతి లేక, సమాధానం లేక, ఇంట్లో భార్యతో నెమ్మది లేక, బిడ్డలతో నమ్మకం నెమ్మది లేక, పరిస్థితులు ఏమాత్రము కూడా బాగోలేక, ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, చచ్చిపోతే బాగున్నావు, ఈ అప్పులు భారం పడలేకపోతుందని చెప్పేసి చచ్చిపోవాలి అని ఆశపడ్డాడు. ఎవరు? మెల్ గిబ్సన్. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. 3 రోజులు శుభ్రంగా తాగి, కావలసిన మందు కొట్టి, కావలసిన సిగరెట్లు కాల్చి, కావలసినంతగా నా దేహాన్ని ఎంజాయ్మెంట్కి అప్పగించుకుని, అతను ఒక సినిమా దర్శకుడు, నా శరీరాన్ని బాగా ఖర్చు పెట్టుకుని చచ్చిపోదాం, నిద్ర మాత్రలు వేసుకుని చచ్చిపోదాం అని చెప్పేసి మాత్రలు గట్ట అన్ని సిద్ధంగా పెట్టుకున్నాడు. వేరే దేశం వెళ్ళాడు. ఆ దేశంలో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. 3 రోజులు స్టే చేస్తాకి హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్లోకి వెళ్ళాడు, కూర్చున్నాడు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడు. 3 రోజులు అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలు చచ్చిపోదాం అనుకున్నాడు ఈ వ్యక్తి. అయిన తర్వాత దూరంగా ఉన్న అట్టపెట్టె దగ్గర ఒక అట్ట ఎగురుతూ ఉంది. ఏంటిది నల్లగా ఉన్న టీటీ ఎగురుతుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే దాని మీద పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంది. ఏంటబ్బా అని చెప్పేసి తీసి ఒక్కసారి ఓపెన్ చేయగానే మత్తయి సువార్త ఓపెన్ అయింది. మత్తయి సువార్త నుంచి చదవడం ప్రారంభించారండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. మధ్యాహ్నం ఇంచుమించుగా 4 గంటలకు ప్రారంభించిన ఆయన తెల్లవాళ్ళు ఇంచుమించుగా 3-4 గంటల వరకు ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. మరణము అనే ఆలోచన పోయింది, మరణము అనే ఉద్దేశం పోయింది. చదువుతూ ఉంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతికితే మన ఈ జన్మకు సార్థకం అవుతుంది, పుట్టినందుకు సార్థకం అవుతుందని చెప్పేసి ఆ విషయాలను తెలుసుకుని, దేవుడు ఈ లోకానికి ఏమిచ్చాడు, దేవుడి ప్రేమ ఎంత గొప్పది, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా చదువుతూ ఉంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ప్రార్థన చేద్దామని చెప్పేసి తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటే 6 గంటల వరకు ప్రార్థన చేశాడు. చచ్చిపోవాలి అనే కోరిక పూర్తిగా పోయింది. ఒళ్ళంతా తేలిక పడిపోయింది. ఏ భారము లేనట్టుగా పూర్తిగా మారిపోయిన అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒక సినిమా తీయాలి దేవుని కోసం. గెత్సేమనే తోటలో గురువారం రాత్రి ఏం జరిగింది, శుక్రవారం ఏం జరిగింది, ఈ 2 రోజులు జరిగిన ఘట్టాన్ని ఒక సినిమా రూపంలో 3 గంటలు తెర మీద చూపించాలి. ఎందుకంటే చచ్చిపోవాలనుకున్న నన్ను మార్చింది ఈ గ్రంథం, మార్చింది ఈ దేవుడు, మార్చింది ఈ ప్రేమ. కాబట్టి ఈ ప్రేమను అందరూ తెలుసుకోవాలంటే గనక తెర మీద అందరికీ పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వెంటనే అక్కడ నుంచి లగేజ్ చదువుకుని ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేసి తన దేశానికి వచ్చేసి అనేక మందిని కలిశాడు. నీకేనా పిచ్చా? ఈరోజు గొప్ప గొప్ప హీరోలను పెట్టుకుని, గొప్ప గొప్ప హీరోయిన్స్ పెట్టుకుని రకరకాల విచిత్రమైన కథలు తీస్తుంటే ఎవరో చూడలేదయ్యా. నువ్వు దేవుడు అంటావేంటి, దేవుడి సినిమా అంటావేంటి, అసలు చూస్తారా ఎవరని చెప్పేసి అంటే మొత్తానికి ఎవరో ఒక స్పాన్సర్ని పట్టుకుని, ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని అతని ద్వారా సినిమా తీశారండి. మీకు విషయం చెప్పనా, అతను ఎంత అయితే ఖర్చు పెట్టాడో దానికి 100 రెట్లు ఎక్కువ వచ్చింది. 5 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు వచ్చింది సినిమాకి. ఆ సినిమా పేరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ప్రపంచాన్ని ఆ సినిమా కుదిపేసింది. కొన్ని కోట్ల మంది ఇంచుమించుగా 200 కోట్ల మందికి పైగా ఆ సినిమాను వీక్షించి అనేక మంది రక్షణ పొందుకోవడానికి, అనేక మంది మారు మనసు రక్షణ అనుభవంలోకి రావడానికి సహాయం చేసింది ఆ మూవీ. మీకు విషయం తెలుసా, ఆ మూవీలో యాక్ట్ చేసిన అతను యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు క్రైస్తవుడు కాదు, డబ్బు బాగా ఇస్తారంటే యాక్ట్ చేయడానికి వచ్చాడు. యేసు ప్రభుని కొట్టినట్టుగా కొరడాలతో కొడతారు కదా, అలా వీపు మీద ఒక షీట్ వేసి అతనికి కొరడాలతో కొడుతూ ఉంటే అతను మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతా తిరిగి ఆ యేసు ప్రభుని ఏ పనిముట్లతో కొట్టారు, వేటినైతే కొట్టారు వాటి అన్నిటిని తెప్పించుకున్నాడు అతను. ఆ షీటు ఇతన్ని కొరడాతో 31 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే ఒకేసారి ఆ షీటు పక్కకి జరిగిపోయినప్పుడు వీపు మీద అలా కొడితే మొత్తం ఒకేసారిగా వీపు మీద చీరేసిన తర్వాత వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఇంచుమించుగా అతనికి ఇంత బారు అలా చీరుకుపోయి మొత్తం మాంసపు ముద్దలుగా అటు ఇటు ఎగిరిపోయి కుట్లు పడతాయి అనే స్థాయికి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆయన మంచం మీద పడుకుని వైద్యం చేయించుకుంటే ఒక ఆలోచన వచ్చింది. ఒక్క దెబ్బకి నేను విలవలాడిపోయినాయి, 1 తక్కువ 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు వారు ఎలా భరించారు, అసలు ఎందుకు భరించారు అని వాక్యాన్ని తీసి యోహాను సువార్త చదవడం ప్రారంభించినప్పుడు దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో,
దేవుని ప్రేమ ఎంత అమరత్వమైనదో, ఆయన మనిషి కోసం ఏం చేశాడో, మనిషిని ఏ రీతిగా స్వస్థపరిచాడో, మనిషిని ఏ రీతిగా హక్కును చేర్చుకున్నాడో, అవన్నీ ఒక్కొక్క ఘట్టం చదువుతుంటే సినిమా పూర్తయ్యేసరికి బాప్తిసం పొంది రక్షణ పొందుకుని నేను కూడా సువార్త చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలోకి వచ్చేసాడు ఆ వ్యక్తి. ఎలా జరిగింది? దేవుని ప్రేమ ద్వారా జరిగింది. ఆ ప్రేమ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తాకింది అని నమ్ముచున్నాను. ఒకవేళ తాకపోతే కనుక ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో తాకబడితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ఆమేన్. దేవుని ప్రేమ మాత్రం నన్ను పరలోక రాజ్యానికి చేర్చేది. ఆ ప్రేమ లేకపోతే ఈరోజు మనం ఈ లోకంలో వ్యర్థులుగా మిగిలిపోతాం. ఈ లోకంలో ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో ఒక అర్థం లేని బ్రతుకైపోద్ది మనకి. దేవుని ప్రేమను రుచి చూసావా? దేవుని ప్రేమ అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? ఒక విషయం చెప్పనా, దేవుని ప్రేమ నీకు అర్థమైతే పిచ్చి వేషాలు వెయ్యవు, రక్షించబడి కూడా ఇష్టానుసారంగా తిరగవో, ఇష్టానుసారంగా జీవించవో, దేవుడికి ఆయాసకరంగా దేవుడికి దుఃఖం కలిగించేవాడుగా నువ్వు బ్రతకవో. ఇంకా బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని ప్రేమ నీకు ఇంకా అర్థం కాలేదయ్యా, అర్థం కాలేదు. ఆ మహానుభావుడు, మహోన్నతుడు, కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత నిత్యము ఆరాధింపబడుతున్న ఆయన నీకోసం నా కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావటం ఏంటి? ఆలోచించావు ఎప్పుడైనా ఘట్టాన్ని? నువ్వు పరిశుద్ధుడుగా ఉన్న ఆయన, పవిత్రుడుగా ఉన్న ఆయన ఒక సామాన్యమైన మనిషి చేతిలో దెబ్బలు తినడం ఏంటి? ఆలోచించావా ఎప్పుడైనా ఘట్టాన్ని? ఒకసారి తీక్షణంగా సిలువ వైపు చూడు, ఆయనుండి నీకు అర్థమవుతుంది. ప్రభువా నువ్వు ఏమై ఉన్నావు నాకు తెలియపరచుకోవు అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేయి. ఆయనంటూ నీకు తెలియపరుస్తాడు, ఆయనంటూ నీకు తెలియపరుస్తాడు. ఆయనేంటో నీకు తెలియకుండా నువ్వు మారటం అసాధ్యం. ఆయన ప్రేమ ఏంటో నీకు తెలియకుండా నువ్వు ఆయన ప్రేమలోకి రావటం అసాధ్యం, అసాధ్యం. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ ఇహమందును పరమందును ప్రయోజనకరమైనది. నువ్వు సంఘంలో ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఎంత గొప్పదానివైనా కావచ్చు, అద్భుతంగా పాటలు పాడచ్చు, అద్భుతంగా మ్యూజిక్ వాయించవచ్చు, అద్భుతంగా పరిచయం చేయొచ్చు. సంఘములో నీలాంటి వారు ఎవరు లేకపోయి ఉండొచ్చు. సంఘంలో వాక్యం బాగా చదవచ్చు, వాక్యం బాగా తీయచ్చు, ఒకవేళ ప్రసంగం చేసే సామర్థ్యం సేవకుడి కంటే గొప్పగా నువ్వు ప్రసంగం చేయొచ్చు. కానీ ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు, పనికి మాలిన వాడవు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రేమను కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ ప్రేమ దేవుని ప్రేమను, దేవుడు ఏ రీతిగా నిన్ను ప్రేమించాడో నువ్వు కూడా అదే రీతిగా ప్రేమించు. అదే స్థాయిలో, ఆ స్థాయిలో మనం ప్రేమించలేం, ప్రయత్నం చేయి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నేరము లెంచలేదు, నేరము లెంచని ప్రేమ. ఒకవేళ నిజంగా నేరాలు ఎంచితే మనం ఉంటామండి ఇక్కడ? మన బ్రతుకుందా? అసలు మన జీవితం ఉందా? నేరము లెంచని వాడు ఆయనే. నేరము లెంచని ప్రేమను ఆయన చూపించాడండి ఈ లోకానికి చూపించాడు. కాబట్టి ఆయన ప్రేమను ఏమాత్రం కూడా చులకన చేయొద్దు, తక్కువ చేయొద్దు. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ఆమేన్. దేవుని ప్రేమ మాత్రమే మనల్ని కూడా పరలోక రాజ్యానికి చేర్చేది. ఈ లోక ప్రేమను ఒకవేళ సహోదరుడా సహోదరి ఈ లోకంలో ఉన్న ప్రేమలను నమ్మి మోసపోయి విసికి వేసారిపోయి ఈ స్థలంలో కూర్చున్నావేమో. ఒకవేళ నీతో దేవుడు చెబుతున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నా, గాడ్ ఈజ్ లవ్. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. రా నా దగ్గరికి రా, హక్కుని చేర్చుకుంటా. ఒకవేళ ఈ లోకంలో నీకు మర్యాద లేదేమో, ఈ లోకంలో గౌరవం లేదేమో, ఈ లోకం నిన్ను తోలనాడిందేమో, ఈ లోకానికి నువ్వు అక్కరద్దేమో, నువ్వు నాకు కావాలి బిడా రా అని దేవుడు పిలుస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నిన్ను మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తాను. రా, నువ్వు పాడైపోయిన వ్యక్తివైనా, పతనం అయిపోయిన వ్యక్తివైనా, నువ్వు ఎవరివైనా సరే రా, నా హృదయంలో నిన్ను చేర్చుకుంటా అని దేవుడు మనందరికీ ఈరోజు పిలుపునిస్తున్నాడు. ఆయన పిలుపుని అందుకుని వస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ గొప్పది. అటువంటి ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. ఈ రాత్రి కొన్ని నిమిషములు మా అందరితో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమతో, నీ ఘనతతో, నీ ప్రభావముతో నింపి మరొక వర్తమానం ద్వారా దైవ సేవకులు మాట్లాడుతూ ఉండగా మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకపరుచుకుని సూటిగా స్పష్టంగా మాట్లాడి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కటి వర్తమానాన్ని దైవజనులు అశోక్ కుమార్ గారు అందించారు. ఈ లోకంలో అనేక ప్రేమలు, మనిషి దేవుని తప్ప అన్నిటిని ప్రేమిస్తున్నాడు. కానీ ఏ ప్రేమ కూడా రక్షించేది కాదు. కల్వరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుని ప్రేమ మాత్రమే మనం రక్షిస్తుంది. ఈ సువార్త ద్వారా, ఈ కూడిక ద్వారా దేవుని ప్రేమ ఏంటో దైవజనులు తెలియజేశారు. నిజమైన ప్రేమను తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నటువంటి మనము కూడా ఆ ప్రేమ యొక్క లోతును ముందుకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దైవజనులు ఒక మంచి మాట చెప్పారు. దేవుడి దగ్గర నుంచి పుట్టినప్పుడు దేవుడిలాగే పుట్టాం, కానీ లోకంలో పుట్టినప్పుడు ఏంటంటే అన్ని పాడు బుద్ధులు, పాపంలో మునిగిపోయాం. కానీ దేవుడు కృపను బట్టి మంచి ఆరాధన చేయడానికి దేవుడు ఈ మాటలు వినిపించాడు. మనకు మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి, కుటుంబాలకి, గ్రామానికి దేవుని యొక్క కృప విస్తరించి ఆయన రక్షణ పొందుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయం 10 అవుతూ ఉంది కాబట్టి ఈ సమయంలో జోసెఫ్ గారికి సమయం ఇవ్వాలి. కానీ ఇద్దరికి పాటల అవకాశం ఇవ్వాలనుకున్నాం. అది ఎవరో కాదు, ఈ ప్రార్థనకు కష్టపడినటువంటి యెహోషువ గారికి, ఇస్సాక్ గారికి. ఒకవేళ గనక వర్తమానం అమూల్యమైంది కాబట్టి ఒకరికి ముందుగా పాట ఇవ్వడం జరుగుతుంది, ఒక్కరికి తర్వాత సందేశం తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారే మనం సమయాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి ఈ సమయంలో ఎవరు అందుబాటులో ఉన్నారు? యెహోషువ గారు ఉన్నారు, ఇస్సాక్ గారు ఉన్నారు. ఇస్సాక్ గారు ముందుకు వచ్చి ఓ పాట పాడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తదుపరి అవకాశాన్ని బట్టి సమయంలో యెహోషువ గారు కూడా చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా సిద్ధపడి ఉండవలసిందిగా. ఇప్పుడు కాదు.